బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పెసలు అనమాట. ఈ కప్పుడు ఈ గ్లాసులు తీసి నానబెడుతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, నేను పెసలు పోసాను కదా, అదే గ్లాసుతో బియ్యం కూడా ఇందులో పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇదే గ్లాసులో పల్లీలు తీసుకుంటా ఫ్రెండ్స్. ఇదే గ్లాసుడు సేమ్ అదే గ్లాసుడు పల్లీపప్పు అనమాట ఫ్రెండ్స్. అది ఏంటంటే నేను ఈ బియ్యం కూడా ఇంట్లో 3 కలిపి నానబెడుతున్నా ఫ్రెండ్స్. మామూలుగా అయితే విడివిడిగా నానబెట్టుకోవచ్చు. ఈ పల్లీలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను దోశలకు అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 3 కూడా నేను కడిగేసి నానబెడతాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ పనికొస్తుంది. లేదు అనుకుంటే ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు. ఇట్లా లేదా నైట్ పూట కూడా తినచ్చు. ఇది ఏంటంటే హెల్దీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా నానబెట్టేసుకోవచ్చు. ఇది 3 సార్లు కడిగానమాట. అప్పుడు వాటర్ మంచిగా పోసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే రేపు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు నేను దోశలకి నానబెడుతుంది మిక్సీ పడుతుంది అనమాట. బియ్యము, పల్లీపప్పులు, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. అంటే బాగా జోరుగా కాకుండా కొంచెం గట్టిగా. రెండేది ఇట్లా మిక్సీ చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇలా పట్టారన్నమాట. ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మరీ పలుచగా అయితే అసలు దోశ రాదు కదా. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాం. ఇది ముగ్గురికే కదా ఫ్రెండ్స్, మాకు సరిపోతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుతాం ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం సాల్ట్ కలిపారన్నమాట. సాల్ట్ కలిపి ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. అయిపోయిందన్నమాట. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇది హెల్త్కి సంబంధించింది అన్నమాట. ఏంటంటే ఒక చిన్న గ్లాసుడేమో పెసరపప్పు, అదే గ్లాసుడు బియ్యం, అదే గ్లాసుడు పల్లీపప్పు. ఇడ్లీకి అనమాట. పెసర దోశలతో చేసింది. ఇలా ఈ గ్లాసు వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఇది పెట్టేస్తుంది. మర్చిపోయి చూపించలేదు అండి. గొప్పన ఒకటి వేసేస్తా. మళ్ళీ షెన్నర్ గుర్తుకొచ్చింది. ఇది ఇట్లా వేస్తారన్నమాట ఇడ్లీకి. ఇది ఇట్లా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకోటి వేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది
ఇట్లా పెట్టి ముందు వాటర్ పోసాను కదా, ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా ఇది పొయ్యేళ్ళకి ఇచ్చేసి ఇట్లా పెట్టేశారు మా ఫ్రెండ్స్. ఇది నూనె లేకుండా వేసేస్తాను. ఇది అన్నీ కూడా నూనె పోయలేదు, పచ్చిమిరపకాయలతో సహా వేస్తారు. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంటే నేను ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఆయిల్ పోస్తారు, మధ్యలో పోస్తాను నేను. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఒక గరిటెడు అంటే స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేస్తాను. ఇట్లా మాకు వస్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ కట్టేస్తున్నాను. వర్షం పడుతుంది, బాగా మబ్బు పట్టేసింది నాకు. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా కూడా పచ్చడికి. ఫ్రెండ్స్ ఇంట్లో జీలకర్ర కూడా వేస్తున్నాను. మూత పెట్టి మిక్సీ పడుతుంది. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి మనం. ఇది ఇలా కలుపుకొని ఏమన్నా కచ్చా పచ్చగా ఉంటే మళ్ళీ ఒక రౌండ్ పట్టుకుని అప్పుడు వాటర్ కలుపుకోవాలి. అలా 2 సార్లుగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి పడుతున్నా అంటే కచ్చా పచ్చిగా పెట్టే ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇందులో వాటర్ ఒక సగం గ్లాసులో వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్. నేను కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ పోసుకుంటారు, నేను తక్కువే పోస్తున్నా ఫ్రెండ్స్. బాగా మబ్బు పట్టేసి వర్షం పడుతుంది మాకు ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది ఇట్లా రావాలన్నమాట. నేను కొంచెం గట్టిగానే చేశాను ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే వాటర్లా చేస్తారు అన్నమాట. ఇట్లా మా ఇంట్లో ఏంటంటే నేను చేస్తే ఇట్లాగే చేస్తా, తర్వాత వాటర్ బాగా పలచగా కావాలంటే కలుపుకుంటాను. నేను మాత్రం ఇట్లాగే తింటా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పోసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయాల్సిన అవసరం అయితే లేదు, అయిపోయింది కంప్లీట్గా చట్నీ అనేది.